అయ్యా క్షేమంగా తీసుకొని వచ్చి ప్రభువా మేమందరం ఆయన సంఘంగా నీ సన్నిధిలో ప్రభువా నీ వాక్యాన్ని విని నీ వాక్యాన్ని అర్థము చేసుకొని నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ నీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనము చూసుకుందాము. దయచేసి ఎవరైనా తెలుగులో చదివి నాకు సాయం చేయగలరు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి ఆయనను బలపరచెను. లూకా 22:42వ వచనం, 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ఇంగ్లీష్లో చదువుతానండి. Yet not my will, but yours be done. నేను గత నెలలో మనము ట్రూ డిసైపుల్షిప్ గురించి మనం ధ్యానించాం. సో ట్రూ డిసైపుల్షిప్లో మనము ఒక భాగం లేదా ఒక అంశం మనం ఏం చూసుకున్నామంటే, త్వరగా నేను చదువుతాను ఇంగ్లీష్లో. అదే అధ్యాయం కావాలి. లూకా 14వ అధ్యాయము 27 14:27. Whoever does not carry his own cross and come after me cannot be my disciple. సో ఈ వాక్య భాగంలో మనము ఇంకా లోతుగా మనం ఈరోజు ధ్యానిద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? Whoever does not carry his own cross and come after me cannot be my disciple. సో మనము లాస్ట్ మంత్లో మనము ఈ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మనము ఈ సిలువ గురించి మనము కొన్ని పాయింట్స్ మనము ధ్యానించాము. నేను క్విక్గా దాన్ని ఒకసారి మళ్ళీ నేను సమయంగా చెప్తాను. ఎవరైతే నా చిత్తము కాదు దేవా, నా చిత్తము కాదు నీ చిత్తము అని ఎవరైతే అంటారో వారి జీవితంలో యేసుక్రీస్తు మహిమపరచబడతాడు. ఇక్కడ నేను నా చిత్తాన్ని నో అని చెప్పి తండ్రికి ఎస్ అని చెప్తే ఆ యొక్క అంశంలో లేదంటే ఆ యొక్క భాగంలో నేను క్రీస్తుని మహిమపరుస్తాను. అప్పుడు నేను నిజమైన శిష్యునిగా నేను యేసుక్రీస్తు చేత పిలువబడతాను. సో ఆ వాక్యం నుండి నాకు గత వారం రోజులుగా నేను దేవుని అడుగుతా ఉన్నాను, లార్డ్, వాట్ డు ఐ నీడ్ టు స్పీక్? ఎందుకంటే ఏదైనా ప్రిపేర్ చేసుకొని మాట్లాడవచ్చు, కానీ అది ఎవరికి ప్రయోజనం ఉండదు. నేను మాట్లాడితే అది నాకు నష్టము, మీకు నష్టం. సో దేవుడే మాట్లాడాలని నేను దేవుని మీద ఆధారపడి నేను గత వారం రోజులుగా వెయిట్ చేస్తూ వస్తూ ఉన్నాను. నిన్న నాతో దేవుడు మాట్లాడుతూ ఈ యొక్క నాట్ మై విల్ బట్ యోర్స్ ఆ యొక్క వాక్యాన్ని నాకు దేవుడు చూపించినాడు. సో క్విక్గా మనము దీంట్లో నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. మనము రక్షకుడిగా అనొచ్చు, లేదంటే ఒక పాపాన్ని నుండి విమోచించే రక్షకునిగా, లేదంటే సాతాను యొక్క క్రియలను లయపరచడానికి కూడా వచ్చినాడని మనము
వాక్యంలో స్పష్టంగా చూస్తాం. క్విక్గా అది ఎవరైనా తీసినట్లయితే చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసుకుందాం. మత్తయి 1:21 వచనం. ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. ఆయన తన ప్రజలను రక్షించును గనుక యేసు అని పేరు పెట్టారు. సో హీ ఈజ్ అ సేవియర్, ఆయన రక్షకుడు. అదేవిధంగా 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనంలో చూసుకున్నట్లయితే త్వరగా మనం చూసుకుందాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజం నిలుచును గనక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపం చేయజాలడు. చదవండి, కంటిన్యూ. 9 కూడా. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడు. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. సారీ, అది 8లో ఉందనుకుంటాను. తెలుగులో 8 లాస్ట్ భాగంలో ద సన్ ఆఫ్ గాడ్ అపియర్డ్. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయు వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఓకే, సో ఇక్కడ ద సన్ ఆఫ్ గాడ్ అపియర్డ్ ఫర్ దిస్ పర్పస్. ఆ పర్పస్ ఏంటి? టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. మనం ఇంకో భాగంలో మార్కు సువార్త చదవాల్సిన పని లేదు. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో హీ కేమ్ టు సఫర్ అని ఉంటుంది. సో ఈ 3 భాగంలో చూసుకున్నట్లయితే ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు బీ అ సేవియర్ ఫ్రమ్ అవర్ సిన్స్, రక్షకునిగా వచ్చినాడు. సాతాను క్రియలను లయపరచడానికి వచ్చినాడు. ఇంకా ఆయన ఈ కేమ్ యాజ్ అ సఫరర్, ఒక బాధ నుండి వెళ్ళడానికి మన మధ్యలోకి వచ్చినాడు. కానీ ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా యేసుక్రీస్తు మన మధ్యలోకి, ఈ లోకంలోకి ఎందుకు వచ్చినాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు మన మధ్యలోకి వచ్చినాడు. సో ఈరోజు మనం అదే ధ్యానించబోతా ఉన్నాం. అది ఎక్కడ ఉందంటే నాతో పాటు యోహాను సువార్త 6వ అధ్యాయము 38లో ఇది స్పష్టంగా ఉంటుంది. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. నన్ను పంపిన వారి చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ యొక్క లోకంలోనికి వచ్చినాడు యేసుక్రీస్తు. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ హిమ్ who sent me, that of all that he has given me I lose nothing, but raise it up on the third day. 38. For I have come down from heaven not to do my own will, but the will of him who sent me. So this is the key verse. యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు మన మధ్యలోకి వచ్చినాడు. సో నిజముగా దేవుని చిత్తం అంటే ఏంటి? మనం ఎన్నోసార్లు మన సొంత చిత్తము చేస్తూ చివరిగా దేవుని చిత్తం అని దేవుని మీద వేస్తూ ఉంటాం. ఎన్నోసార్లు మన తప్పులు చేస్తూ, లేదంటే కొన్నిసార్లు మనకు తెలిసి కూడా లాస్ట్కి దేవుని చిత్తంలో ఇట్లా అయిపోయిందనే అని ఎన్నోసార్లు మనం దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ఆయన దేవుడు అయినప్పటికీ, దేవుడు కుమారుడు అయినప్పటికీ హీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తాన్ని వదులుకొని కేవలం ఒకే ఒక్క మాట, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు మన మధ్యలోకి వచ్చినాడు. సో దేవుని చిత్తం అంటే ఏంటి? గాడ్స్ విల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అర్థమయ్యే విధంలో ఒక ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే ఒక ఫాదర్ కానీ మదర్ కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకేం తెలియదు, అది చేయొద్దు, అది మంచిది కాదు. ఎందుకంటే దే హ్యావ్ గోన్ త్రూ దాట్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది పేరెంట్స్ తెలుసు, పిల్లలకి తెలియదు. కాబట్టి
అది చేయొద్దు నాన్న, ఇది చేయొద్దు నాన్న, ఇది చెయ్యని చెప్తా ఉంటారు. సో ఆ వినడం అనేది అంటే దేవుని చిత్తం అనేది ఆయన మాట విని విధేయత చూయించి ఆయన చెప్పిన విధముగా నడుచుకుంటే దేవుని చిత్తం. మనకు యేసుక్రీస్తు మనం చాలాసార్లు ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటాము. చాలా ఫెమిలియర్ చాప్టర్ ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో మనము చూసుకుందాం. మనం ఎప్పుడు చెప్తా ఉంటాము, ఎప్పుడు ఇది చాలా ప్రేయర్ మీటింగ్స్లో కానీ ఎప్పుడు కూడుకున్నప్పుడల్లా మనం ఇది చదువుతూ ఉంటాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. చదవండి. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద కూడా నెరవేరును కాక. యేసుక్రీస్తు ఇది ఒక మాదిరిగా మనకు నేర్పించినాడు. మనం ఎన్నోసార్లు నాకు అది కావాలి, ఇది కావాలి, మన జీవితం అంతయు మనకు అది ఒక లిమిట్ అంటూ మనకు ఉండదు. కానీ అది మనకు కరెక్టా కాదా అనేది మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడైనా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవునితో మన సంబంధం కలిగినప్పుడు, యేసయ్యా దేవా నా చిత్తము కాదు, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయి. ఆ చిత్తం అనేది చాలా కష్టం, అది చాలా కష్టం. ఎందుకంటే మనము ఫస్ట్ లూకా సువార్త 22వ అధ్యాయంలో 42వ వచనంలో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ఆ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం, అది దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. యేసుక్రీస్తు స్వయాన దేవుని కుమారుడై ఉండి, తండ్రి నీ చిత్తం అవుతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు, అయినప్పటికీ నా చిత్తము కాదు నీ చిత్తము జరుగును కాక అన్నాడు. సో అంత స్ట్రెస్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఆయన చెమట రక్తముగా మారింది. సో మనం ఇక్కడ దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడంటే ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని కనుక్కోవాలి, ఆయన చిత్తాన్ని అడగాలి. దేవా ఈ రోజు ఇచ్చినావు, ఈ సండే ఎర్లీ మార్నింగ్ నాకు నేను ఇంకా బ్రతికున్నానంటే కేవలం నీ కృప. నేను ఈరోజు నా చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి? మనము పొద్దున్న లేచినప్పుడు మనకి ఎన్నో ప్లాన్స్ చేసుకుంటాం, లేదంటే ఎన్నో ఐడియాస్, లేదంటే ఎన్నో చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆ పర్టికులర్ రోజు మనకి ఇచ్చినాడంటే డెఫినెట్గా ఆయనకు అది ఒక చిత్తం ఉంటుంది. ఆ రోజు ఆ చిత్తము నెరవేర్చాలంటే మనం దేవుని అడగాలి. ఫస్ట్ అడిగితే స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క స్టెప్ తర్వాత, ఒక్కొక్క రోజు తర్వాత, ఒక్కొక్క రోజు అట్లా దెన్ వీ కెన్ నో వాట్ ఈస్ గాడ్స్ విల్. మామూలుగా దేవుని చిత్తం అంటే అది చేయాలి అంటే టూ థింగ్స్ మనం చూసుకుందాం ఈరోజు. టైం ఎక్కువ లేదు కాబట్టి క్లుప్తంగా మనం చూసుకుందాము. దేవుని చిత్తము చేయాలంటే ఫస్ట్ విధేయత కావాలి, విధేయత, ఒబీడియన్స్. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే సబ్మిషన్, లోబడుట. ఈ 2 థింగ్స్ ఎప్పుడైతే చేస్తామో ప్రతిరోజు చేయాలి. చాలా కష్టమే, మన సొంత శక్తితో మనం చేయలేము. కొన్నిసార్లు మనము కొన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం, లేదంటే బయటికి వెళ్ళాలని అనుకున్నాం అనుకోండి, వర్షం పడినప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా అయినప్పుడు కానీ చాలా కష్టంగా, లేకపోతే చాలా బాధేస్తుంది. ఏదైనా ప్రేయర్ మీటింగ్ వెళ్దాం అనుకున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే బయటికి వేరే వాళ్ళకి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మనం ప్లాన్ చేసుకుంటే సంథింగ్ ఏదో మధ్యలో వస్తే మనకి ఎంతో బాధేస్తుంది, ఎంతో కోపం వస్తుంది కొన్నిసార్లు కూడా. సో మన ప్లాన్స్కి విరుద్ధంగా ఒకవేళ అంటే మనం ఇది నా చిత్తము, ఈరోజు నేను ఇది వేసుకున్నాను, కానీ దేవుడు అది చేయొద్దు అని అంటే మనకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే అవర్ హోల్ మన ఏమంటారు, మన ఆలోచన కానీ, లేదంటే మన సొంత శక్తి కానీ దాంట్లో పెట్టి మనము దాని మీద ఆ యొక్క పని మీద మనం ఫోకస్ చేసినప్పుడు, దేవుడు వద్దు అన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఆ బాధ వేసినప్పుడే మనము దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను నో అనుకున్నాను, నా చిత్తానికి నేను నో అనుకున్నప్పుడు నేను చనిపోతాను. ఆ సిచ్యువేషన్లో డైయింగ్ టు సెల్ఫ్. నేను లాస్ట్ మంత్ కూడా చెప్పాను, మీనింగ్ ఆఫ్ ద క్రాస్ ఏంటంటే ది హారిజాంటల్ బార్ ఇట్ సేస్ ఇట్స్ నాట్ మై విల్. వెన్ ఐ సే ఇట్స్ నాట్ మై విల్, ఐ లుక్ అప్ అన్ టు హెవెన్. నేను పరలోకం వైపు చూసి దేవా నీ చిత్తం ఉన్నప్పుడు ఇట్స్ లైక్ వర్టికల్ బార్. అప్పుడు నా జీవితంలో క్రాస్ ఉంటుంది. ఆ యొక్క సందర్భంలో కానీ, లేదంటే ఆ విషయంలో కానీ
సో యేసుక్రీస్తు ఏమన్నాడంటే టేక్ అప్ ద క్రాస్ అండ్ ఫాలో మీ ఎవ్రీడే అన్నాడు. ప్రతిరోజు ఆయన యొక్క సిలువను మన జీవితంలో వేసుకొని వెళ్తూ ఉండాలి, ఇరుకు మార్గంలో వెళ్తూ ఉండాలి. సో ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఒబీడియన్స్, ఫస్ట్ థింగ్ ఇస్ ఒబీడియన్స్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ సబ్మిషన్. ఈ రెండు ప్రతిరోజు మన జీవితంలో ఉంటే ఆయన చిత్తాన్ని కనుక్కుంటూ మనం వెళ్తూ ఉంటాం మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటాం. సో ఫస్ట్ మొట్టమొదటిగా మనము ఒబీడియన్స్ చూస్తున్నాం. ఒబీడియన్స్ అంటే ఏంటి? మనకు ఎన్నో మెసేజెస్ కానీ ఎన్నో సర్మన్స్ కానీ చిన్నప్పటి నుండి వింటూ వస్తాను. ఒబీడియన్స్ అంటే ఏంటి అని. పిల్లలకి తల్లిదండ్రుల్ని విధేయత చూపించమని దేవుడు చెప్తున్నాడు. అట్లానే వైఫ్స్కి సబ్మిట్ చేసుకోమని మనకు, అంటే ప్రతి ఒక్కరికి యాజ్ అ సన్ ఐ గాట్ అ కమాండ్మెంట్, యాజ్ అ యంగ్స్టర్ యూ హ్యావ్ అ కమాండ్మెంట్. లేదంటే ఒక భార్యగా నీకు ఒక కమాండ్మెంట్ ఉంది, అంటే బేసిక్ థింగ్ అది. లేదంటే ఒక భర్తగా నీకు ఒక కమాండ్మెంట్ ఉంది, ఒక సంఘముగా కమాండ్మెంట్ ఉంది, ఒక సొసైటీగా ఒక కమాండ్మెంట్ ఉంది. ఎక్కడ వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అది బేసిక్ థింగ్ అనమాట. అది ఎప్పుడైతే ఒబే చేస్తామో నెక్స్ట్ సబ్మిషన్ అనేది సెకండ్ పాయింట్. ఆ సబ్మిషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం దేవుని చిత్తం చేస్తాం. సో క్విక్గా ఈ ఒబీడియన్స్ గురించి మనము చూసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. He learned obedience from things which he suffered. సో గెత్సెమనే తోటలో ఎప్పుడైతే యేసుక్రీస్తు నా చిత్తం కాదు తండ్రి నీ చిత్తము జరుగును గాక ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసినాడో అప్పుడే హీ వన్ ఓవర్ ద క్రాస్. కానీ అంత స్టేజ్కి లేదంటే ఆ యొక్క స్టేజ్కి ఆ లెవెల్కి చేరగలిగినాడు అంటే దిస్ ఇస్ ది ఫస్ట్ పాయింట్, దిస్ ది ఆన్సర్ దట్ వీ కెన్ సీ హియర్. ఈ యొక్క భాగంలో మనం చూడగలుగుతాం. హీ లెర్న్డ్ ఒబీడియన్స్ ఫ్రమ్ ద థింగ్స్ విచ్ హీ సఫర్డ్. నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, స్వయాన దేవుని కుమారుడే కదా, హీ వాజ్ గాడ్, హీ వాజ్ హిమ్సెల్ఫ్ గాడ్. దేవుడు అయినప్పటికీ ఎందుకు అన్ని శ్రమలు, ఎందుకు ఇక్కడికి వచ్చి సింపుల్గా మామూలుగా జీవించేసి మన కొరకు మరణించేసి ఉంటే అయిపోతుంది కదా అని నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఆలోచిస్తున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడిన ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా మనకు పెట్టినాడు, ఒక ఉదాహరణగా ఆ యొక్క మార్గంలో వెళ్ళాలి అంతే. ఏసే మార్గము మనకు తెలుసు, ఏసే సత్యము జీవం అని తెలుసు. సో ఆ మార్గం ఏంటి అంటే మనకు ఈ గాస్పుల్స్లో కానీ యేసుక్రీస్తుని యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మనం ఎన్నోసార్లు చర్చ్కి వస్తూ ఉంటాము, లేదంటే పాటలు పాడుతూ ఉంటాము, లేదంటే ఇంకేదో యాక్టివిటీస్లో మనం చాలా చేస్తూ ఉంటాం. మనము చేస్తూ మనం ఏమనుకుంటామంటే నేను ఈరోజు చేసినాను అంటే నీకు నీవు తృప్తిపరుచుకుంటావు, నేను వచ్చేసినాను, ఓకే గాడ్ ఈజ్ హ్యాపీ అని. కానీ దేవుడు మొట్టమొదటిగా ఒబీడియన్స్ని మన నుండి కోరుతా ఉన్నాడు. ఒబీడియన్స్ ద ఫస్ట్ థింగ్. యేసుక్రీస్తు ఆయన దేవుడే అయినప్పటికీ హీ లెర్న్డ్ ఒబీడియన్స్ త్రూ హిస్ సఫరింగ్స్, ఓన్లీ హిస్ సఫరింగ్స్. ఎన్నో బాధలు మనకు ఆ క్యాలరీ వెళ్తున్నప్పుడు ఆ లాస్ట్ డేస్లో కాకుండా ఆయన జీవించిన ఫస్ట్ 30 yearsలో మనకి చాలా తక్కువ, మనకు బైబిల్లో చాలా తక్కువ ఇన్సిడెంట్స్ ఉంది. కానీ ఎన్నో అసలుకి ఎంత కష్టం ఉండొచ్చో ఒక్కసారి మనకు ఆలోచిస్తే నిజంగా దట్ వుడ్ బి ఇన్క్రెడిబుల్ థింగ్. దేవుడు అయినప్పుడు, ఆయన కుమారుడు అయినప్పుడు, ఆయన యోసేపు మరియా ఇంట్లో పెరుగుతున్నప్పుడు he learned obedience. Though he was a God, though he know what they are saying, ఆయన మన హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు అయినప్పటికీ ఆయన తనకు తాను తగ్గించుకొని ఒబీడియన్స్ నేర్చుకున్నాడు. ఒబీడియన్స్. సో దేవుడి కుమారుడే దేవుడు అయినప్పటికీ అలాంటి ఒబీడియన్స్ నేర్చుకున్నప్పుడు మనకెంతో సులభం. ఎందుకంటే ఆయన
దేవుడు అయినప్పటికీ ఒబే చేసినాడు కాబట్టి మనకు ఎంతో సులభం అది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఎన్నోసార్లు పడిపోతుంటాం, నిజమే, మనకు చాలా బలహీనతలు ఉండొచ్చు, లేదంటే చాలా కొన్నిసార్లు వి కాంట్ డూ. కానీ దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనకు తన ఆత్మ, తన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎక్కడైతే మనము దేవునికి విధేయత చూపించలేకపోతా ఉన్నామో, లేదంటే దేవునికి ఎక్కడైతే మనము విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నామో అక్కడ ఆయన ఆత్మ మనలో ఉంటే ఆ స్పెసిఫిక్ ఏరియాలో మనం విజయం పొందుతాం. సో ఇది ఒబీడియన్స్ గురించి ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నాం. అదేవిధంగా ఇంకో వాక్య భాగంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా స్థిరవ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. Hallelujah. He humbled himself by becoming obedient to the point of death, even death on a cross. సో అంటే ఇంకా దాని తర్వాత ఇంకా లేదు, ఇంకా అంటే ఆ చనిపోయేంత వరకు దట్ ఈస్ అ ఎండింగ్ పాయింట్, ఎండింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఆయన ఎప్పుడైతే ఇక్కడ లోకంలో పుట్టినాడో అప్పటి నుండి చనిపోయేంత వరకు, అప్పటి వరకు హీ షోడ్ ఒబీడియన్స్. ఇంకా దాని తర్వాత లేదు, ఎందుకంటే హీ కేమ్ టు డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు వచ్చినాడు, జీవించినాడు, ఒక మార్గాన్ని మన కొరకు చూపించినాడు. ప్రతి విషయంలో మనకు ఎగ్జాంపుల్గా ఉంటూ చనిపోయేంత వరకు విధేయత చూపించినాడు. ఎప్పుడైతే అది చేసినాడో దెన్ హీ వాజ్ గ్లోరిఫైడ్, దెన్ హీ వాజ్ లిఫ్టెడ్ అప్, దెన్ హీ వాజ్ మయమపరచబడ్డాడు. సో ఆయన ఒక ఎగ్జాంపుల్గా మనం పెట్టినాడంటే మనము చాలా సీరియస్గా తెలుసుకోవాలి. మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రపంచం వ్యాప్తంగా ఎస్పెషలీ క్రిస్టియన్ చర్చెస్లో చాలా ఈజీగా అయిపోయింది, చాలా ఈజీగా వస్తారు వెళ్ళిపోతారు. అంటే ఎవ్రీథింగ్ నాకు దేవుడు అన్నీ ఇస్తా ఉన్నాడు, దేవుడు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నష్టం జరిగినప్పుడు ఎంతో దుఃఖంగా ప్రేయర్ చేస్తూ ఉంటాం. అన్నీ బాగుంటే మనకు ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది లైఫ్, ఇంకా మనకి ఏం అక్కర్లేదన్నప్పుడు మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఇస్తాడు, ఎప్పుడైతే మనము దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు ఇంకా అదే వైఖరితో మనం దేవుని దగ్గరికి వెళ్తే, అదే భారంతో దేవుని దగ్గరికి వెళ్తే అది నిజమైన ఒబీడియన్స్ చూపించడం. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఎవరైనా బాధతో ఏడుస్తారు, ఎవరైనా బాధతో దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది నష్టం జరిగిందని చేస్తారు. ఎప్పుడైతే దేవుడు మనకు అన్ని ఇచ్చినాడో అయినప్పటికీ అలాంటి భారాన్ని మనకు కలిగి ఉంటే అది నిజమైనటువంటి ప్రేమ, లేదంటే నిజమైనటువంటి ఒబీడియన్స్. దేవుడు అదే చూస్తూ ఉన్నాడు. నేను నా జీవితంలో లాస్ట్ మంత్ కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పినాను. నాకు జాబ్ లేనప్పుడు, వర్క్ పర్మిట్లో ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ ఫాస్టింగ్ చేసేవాడిని, చాలా బర్డన్గా ప్రేయర్ చేసేవాడిని. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత, పిఆర్ వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయింది అంటే, జాబ్ వచ్చిన తర్వాత, పిఆర్ తర్వాత కాదు, జాబ్ వచ్చిన తర్వాత ఇంకా నేను దేవునితో ఆ సహవాసాన్ని కోల్పోయాను. అంటే అంతకుముందు నేను ఎంత టైం స్పెండ్ చేసేవాడినో జాబ్ వచ్చిన తర్వాత ఇంకా నాకు టైం లేదు. దాని తర్వాత నాకు నేను ప్రశ్నించుకున్నాను, నిజంగా ఒకవేళ మనం మామూలుగా హ్యూమన్ టర్మ్స్లో మాట్లాడితే, నేను ఒకవేళ నా ఫ్రెండ్ ఉంటే, నేను అతనికి కష్టంలో ఉన్నప్పుడు బాగా అతను నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఏదంటే జాబ్ ఇచ్చినప్పుడు ఆ టైంలో బాగా మాట్లాడి, లేదంటే బాగా కాంటాక్ట్లో ఉండి ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత ఇంకా గుడ్ బై అంటే నాకు ఎట్లా ఉంటుంది అంటే, వీఆర్ టాకింగ్ ఇన్ హ్యూమన్ టర్మ్స్. ఒక్కసారి ఆలోచిస్తే, కానీ దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు, ప్రతిదీ ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత మనం ఎట్లా ఉంటుంది, మన వైఖరి ఎట్లా ఉంటుంది, మన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, మన పద్ధతి ఎట్లా ఉంటుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఒబీడియన్స్ అనేది సర్కమ్స్టాన్సెస్ మీద డిపెండ్ అవ్వదు. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్. మనకు ఉన్నా లేకపోయినా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన వాక్యాన్ని చదువుతూ మనం విధేయత చూపించాలి. అది దేవుడు అదే కోరుతా ఉన్నాడు. యేసుక్రీస్తుకి ఏం అవసరం, అది ఎందుకు
అంత సఫర్ అవ్వాల్సిన పని ఏంటి? మన కోసం మరణించినాడు, మన కోసం ఇన్ని శ్రమలు అనుభవించాల్సిన పని ఏంటి? ఆయన దేవుడే కదా, అవసరం లేదు. కానీ ఆయన తగ్గించుకొని ఆ ఒబీడియన్స్ చూపించినాడు కనుక మనకు ఒక ఎగ్జాంపుల్గా పెట్టినాడు, ఒక మార్గాన్ని తెరిచినాడు, ఒక ఇరుకైన మార్గాన్ని తెరిచినాడు. అది చాలా కష్టం. అది మన సొంత శక్తితో కానీ మన సొంత బలంతో కానీ మనం చేయలేము. అందుకే యేసుక్రీస్తు వెళ్తున్నప్పుడు మీకు మంచిదన్నాడు. ఎందుకంటే నా ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీలో ఉంటాడు, మీలో కార్యాన్ని జరిగిస్తాడు. మీరు చేయాల్సిన పని లేదు, మీరు జస్ట్ ఒబే చేయండి అంతే, మీరు సబ్మిట్ చేసుకోండి అంతే. ఆయన కార్యాన్ని చేస్తాడు. ఆయన కార్యాన్ని చేస్తే మీరు బయట బాహ్యంగా మీరు యూ వుడ్ బి గ్లోరిఫైయింగ్ గాడ్, యూ విల్ బి గ్లోరిఫైయింగ్ ద ఫాదర్ ఇన్ హెవెన్. ఇది ఒబీడియన్స్ అంటే. అదేవిధంగా కొలెస్సు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం చూసుకున్నాము. ఇది ఒబీడియన్స్. అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది. సో ఇక్కడ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలారా, ప్రతి విషయంలో మీ తల్లిదండ్రులని ఒబే చేయండి అని అన్నాడు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక 10-15 ఇయర్స్ ముందు చిల్డ్రన్ వేర్ డిసోబీడియంట్, అంటే వినకపోతా ఉంటారు. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఆ వినడం కాకుండా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. ఏంటంటే దే బికేమ్ రెబెల్స్, అంటే తిరుగుబాటు. మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రపంచంలో కానీ, లేకపోతే సంఘాల్లో కానీ, లేదంటే పిల్లలు వినడం పక్కన పెడితే దే బికేమ్ రెబెలియస్. గాడ్లెస్ జనరేషన్ ఇస్ కమింగ్. కంప్లీట్గా అసలు దేవుడు అన్న కాన్సెప్టే లేదు, భయము భక్తి అన్న కాన్సెప్టే లేకుండా అలాంటి రోజుల్లో ఉన్నాం. నేను మాట్లాడేది మన ఈ క్రిస్టియన్ సర్కిల్స్లో మాట్లాడుతున్నాను, బయట వాళ్ళ గురించి కదా. ఎందుకంటే ఈ వాక్యం మన గురించి, ఈ పత్రికలన్నీ సంఘానికి దేవుడు ఉద్దేశించి రాసినట్టు. ఈ కొలెస్సు పత్రికలో దేవుడు ఆ సంఘానికి రాస్తూ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. సో అట్లా ఉన్నప్పుడు, ఆ రెబెలియస్గా అవుతున్నప్పుడు, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్, పేరెంట్, ఫాదర్ కానీ మదర్ కానీ, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ఏడవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు, మరియా ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఒకటే మాట అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ పిల్లల గురించి నువ్వు మొరపెట్టు అంటాడు. అంతే. దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ టు అ మదర్ ఆర్ అ ఫాదర్. తల్లిదండ్రులు పిల్లలకి మంచి చదువు, మంచి అన్నీ బాగానే, మంచి స్కూలు, మంచి స్పోర్ట్స్ అకాడమీ, లేదంటే అన్నీ చూపిస్తారు. కానీ సంఘానికి వచ్చేసరికి మాత్రం అది పట్టించుకోరు. ఏదో సంఘానికి వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఒక స్కూలుకి వెళ్ళాలంటే, స్కూల్ జాయిన్ అవుతున్నాడంటే ప్రతి ఒక్కరిని అడుగుతారు, ఏ స్కూల్ బాగుంది, ఎక్కడ బాగుంటుంది, వాళ్ళకి ఏ కరికులం బాగుంటుంది, లేదంటే వాళ్ళకి స్కూల్ అంటే స్పోర్ట్స్ ఉందా లేదా, అన్నీ కనుక్కుంటారు. కానీ దేవుని సంఘానికి వచ్చేసరికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని చిత్తం దేవుని అడగరు, వెళ్ళిపోతూ ఉంటారు. ద ఎండ్ రిజల్ట్ ఇస్, ఆ సంఘంలో వెళ్తూ ఉంటారు. ఆ ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఏం నేర్చుకోరు సంఘంలో. సంఘానికి ఎందుకు వస్తారు అంటే ముఖ్యంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎయిడ్స్ టు గ్రో ఇన్ ద లార్డ్. మనం వాక్యం చదువుతాము ఎందుకంటే దేవుని తెలుసుకుంటాము, దేవునిలో మనం ఎదుగుతాము. సంఘానికి ఎందుకు వస్తామంటే యు లిజన్, యు ఆర్ బీయింగ్ ఫెడ్. నీ యొక్క ఆత్మీయమైనటువంటి పోషక ఆహారాన్ని, లేదంటే ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మనము ఆత్మకు సరిపడే తీసుకొని ఆత్మలో ఎదగాలన్నమాట. సంఘానికి కానీ, లేదంటే బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, లేదంటే మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు కానీ, దీస్ ఆర్ ఆల్ ఎయిడ్స్ టు గ్రో ఇన్ ద లార్డ్. దీస్ ఆర్ ఆల్ ఎయిడ్స్ టు హ్యావ్ దట్ ఫెలోషిప్ విత్ హిమ్. ఇది ఫస్ట్ థింగ్ ఈస్ ఒబీడియన్స్. నెక్స్ట్ థింగ్ మనం చూసుకున్నాము సబ్మిషన్. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసుకున్నాము. ఇది మనకు సుపరిచితమైనటువంటి వాక్యమే. మొదటి 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను.
2వ వచనంలో నేను ఇంగ్లీష్లో చదువుతాను. Do not be conformed to this world, but be transformed by the renewing of your mind, so that you may prove what the will of God is, that which is good and acceptable and perfect. First verse lo chusukunnatlayite, therefore I urge you, brethren, by the mercies of God, to present your bodies a living and holy sacrifice, acceptable to God, which is your spiritual service of worship. So ikkada సబ్మిషన్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన యొక్క ఆస్తి కానీ లేదంటే డబ్బులు కానీ ఏం అవసరం లేదు. ఒకటే అడుగుతాను, మీ యొక్క దేహాలని సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. సబ్మిషన్. ఈ ఒబీడియన్స్ తర్వాత సబ్మిషన్. ఎప్పుడైతే నేను దేవునికి నన్ను నేను సమర్పించుకుంటానో దాని యొక్క అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ మై ఓన్ థింగ్. నా చిత్తము కాదు, నాది ఏం లేదు దేవా, నా సమస్తాన్ని నీకు ఇచ్చినాను కనుక ఇంకా నీదే. ఇంకా యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు డూ, దట్ ఈస్ ద థింగ్. లాస్ట్ భాగంలో చూసుకున్నట్లయితే 2వ వచనంలో యూ విల్ ప్రూవ్ వాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటారు, విచ్ ఇస్ గుడ్, acceptable and perfect will of God, and perfect will of God. The best thing, or the best thing a person can do is to do God's will. దేవుని చిత్తంలో ఉంటే ఇంకా దానికంటే ఇంకా శ్రేష్టమైనది ఏది లేదు. దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అంటే ఆయన వాక్యాన్ని పరిశీలించినప్పుడు, ఆయన మాటలు మనం విన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుక్కుంటాం. మనకు మేరీ ఇంకా మార్తా స్టోరీ మనకు తెలుసు, మనం అక్కడికి తీయాల్సిన పని లేదు. లూకా సువార్తలో ఉంటుంది. మేరీ ఏం చేస్తుంది, యేసుక్రీస్తు పాదాల యొద్ద కూర్చొని ఉంటుంది. మార్తా ఏం చేస్తుంటుంది అంటే బిజీగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు వచ్చినట్టు కదా, సో ఆయనకి ఇంకేదైనా చేద్దాం లేదంటే బాగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మార్తా మార్తా. ఆ తెలుగులో ఒక్కసారి మనం చదువుకుందామంటే తెలుగులో లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వరకు. అంతటా వారు ప్రయాణమై గ్రామంలో ప్రవేశించడం. మార్తాను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకుంది. ఆమెకు మరియ సహోదరి ఉంది. ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధనిచ్చుంది. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేతి తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పున్నారు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనను, అది ఆమె ఇద్దరు తీసివేయబడదని ఆమెతో చెప్పారు. సో మేరీ హ్యాస్ చోజన్ ద గుడ్ పార్ట్. మనం మామూలుగా చూస్తున్నట్లయితే మార్తా ఈజ్ డూయింగ్ గుడ్, అంటే దేవుని కోసం, లేదంటే మన ఇంటికి ఎవరు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదో ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ యేసుక్రీస్తే మన ఇంటికి వస్తే, లేదా ఇంకా ఎవరైనా ఆత్మీయమైన వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ప్రీచర్స్ కానీ ఎవరైనా వస్తే, సర్మన అవుతున్నప్పుడు కానీ, లేదంటే ఆయన వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూర్చొని వాక్యం వినడం శ్రేష్టం. అన్నిటికంటే అది శ్రేష్టమైనది. యేసుక్రీస్తు కూడా అదే అంటాడు, మార్తా మార్తా, యు ఆర్ వరీడ్ అబౌట్ సో మెనీ థింగ్స్, బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ నెసెసరీ. ఫర్ మేరీ హ్యాస్ చోజన్ ద గుడ్ పార్ట్ విచ్ షల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం సంఘంలో, మనకు బ్రిలియంట్ థాట్స్ కానీ, బ్రిలియంట్ ఐడియాస్ కానీ, ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్దాము, ఇక్కడ ట్రాక్స్ పంచుదాము, లేదంటే సువార్తకి వెళ్దాము, అది మంచిదే, చూసుకున్నట్లయితే అంత మంచిదే. కానీ మనము మన సొంత ఆలోచన వచ్చింది కాబట్టి మనం వెళ్తే అక్కడ దేవుడు ఉండడు, ఆయన ఆత్మ ఉండదు. ఎందుకంటే ఆయన చిత్తాన్ని కనుక్కొని వెళ్ళడం వేరు, ఆయన చిత్తాన్ని కనుక్కోకుండా వెళ్ళడం వేరు. ఆయన చిత్తాన్ని కనుక్కొని వెళ్తే అక్కడ ఫ్రూట్ ఉంటుంది, అంటే ఫలం ఉంటుంది. ఆయన చిత్తాన్ని కనుక్కోకుండా వెళ్తే మనకు అల్టిమేట్లీ మనకేమవుతుందంటే మనం వరి అవుతాం. ఇక్కడ మార్తా అదే అంటా ఉంది 40వ వచనంలో, మార్తా వాజ్ డిస్ట్రాక్టెడ్ విత్ ఆల్ హర్ ప్రిపరేషన్స్ అండ్ షీ కేమ్ అప్ టు హిమ్ అండ్ సెడ్, లార్డ్,
Do you not care that my sister has left me to do all the servicing alone? Then tell her to help me. సో మార్తా ఏమంటుందంటే కంప్లైంట్ చేస్తాం, కంప్లైనింగ్ యాటిట్యూడ్. ఆమె ప్రిపేర్ చేస్తూ ఉంది కానీ అల్టిమేట్గా షీఈస్ కంప్లైనింగ్. మేరీ ఏం చేస్తూ ఉంది, షీఈస్ సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ లిజనింగ్. సో ఒబీడియన్స్ కావాలి అంటే ఫస్ట్ దేవుని వాక్యాన్ని, లేదంటే దేవుని వాక్యం దగ్గర మనము కూర్చొని దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని మాటలు వింటూ ఉండాలి. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు దేవునికి తెలుసు, హీ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంతము తెలుసు, ఆరంభము నుండే అంతము తెలిసినవాడు కాబట్టి ద బెస్ట్ థింగ్ ఇస్ టు గో అండ్ లిసన్ టు హిస్ వాయిస్ అండ్ డూ అకార్డింగ్లీ. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎనీ క్రిస్టియన్ ఆర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ క్యాన్ డూ ఇన్ దిస్ వన్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. చివరిగా ఇంకా ఎక్కువ టైం తీసుకోను. సో మనం చూసుకున్నాము, యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు వచ్చి ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనంలో ఇది యేసుక్రీస్తు శిష్యుల కొరకు ప్రేయర్ చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేను వారిని లోకములకు పంపితే. చాలండి. సో ఇక్కడ యేసుక్రీస్తు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, యాజ్ యూ సెంట్ మీ ఇన్ టు ద వరల్డ్, ఐ ఆల్సో హ్యావ్ సెంట్ దెమ్ ఇన్ టు ద వరల్డ్. సో ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. ఆ పని ఏంటో దేవుని అడగాలి. దేవుని అడిగితే దేవుడు చెప్తాడు. every individual, every so-called Christian who comes to church, లేదంటే ఆయనతో ఫెలోషిప్లో ఉన్న వాళ్ళు, పిల్లలుగా పిలువబడిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఒక నిర్దేశమైన, ఒక ప్రాముఖ్యమైన, ఒక స్పెసిఫిక్ పని ఉంది. అది ఇప్పుడు జాన్ పని, దేవుడు జాన్ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక, ఒక పని ఉంది. అది నేను జాన్ పని నేను చేయలేను, నాకు ఒక పని ఉంది. ఐ హ్యావ్ టు ఆస్క్ గాడ్, దేవుడిని అడగాలి నేను. అలాగే ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ అ వర్క్. అందుకే మనం ఉన్నాం ఇక్కడ, లేదంటే ఎప్పుడో చనిపోయేవాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లివింగ్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ క్రైస్ట్, ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్? మనం ఇంకా బతుకున్నామంటే గాడ్స్ మర్సీ, హిస్ గ్రేస్, అండ్ హిస్ గాట్ ఎ స్పెసిఫిక్ జాబ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. దట్స్ ద రీజన్ వై వీఆర్ హియర్. లేదంటే మనము రక్షణ పొందిన తర్వాత when we have ఏమంటారు, హెవెన్కి వెళ్తున్నామంటే వై ఆర్ వి లివింగ్ హియర్ దెన్? సో దెర్ ఈస్ అ పర్పస్. ఆ పర్పస్ ఏంటో మన దేవుడిని అడగాలి. యేసుక్రీస్తు ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు ప్రతిరోజు he used to get up early in the morning and he used to cry out loud with petitions and with everything before the Father in heaven. So that's how ఆయన యేసుక్రీస్తు, that's how he used to start his day. ఆ రోజు ఏంటి? ఒకరోజు మనకు ఈ వాక్య భాగం బాగా పరిచయం, బాగా తెలుసు. సమరయ స్త్రీతో మాట్లాడతాడు. అక్కడ తండ్రి చిత్తాన్ని కనుక్కొని అడుగుతాడు. దెన్ హీ విల్ స్పీక్ టు దట్ సమారిటన్ ఉమెన్. మాట్లాడిన తర్వాత మనకు తెలుసు ఆ యొక్క ఊరంతా రక్షింపబడుతుంది. సో ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. 2 things. మామూలుగా ఒక జనరల్ పర్పస్, లేదంటే జనరల్ విల్ ఉంటుంది దేవుడికి. ఆయన రక్షణ, మనకు ఏ కుటుంబంలో పుట్టాలో, లేదంటే ఎక్కడ పుట్టాలో, ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్. దట్ ఈస్ జనరల్ విల్. కానీ స్పెసిఫిక్ విల్ తెలుసుకోవాలి అంటే వీ నీడ్ టు గో బ్యాక్ అండ్ ఆస్క్ గాడ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఏబ్రహాం స్టోరీ తెలుసు. ఏబ్రహాంకి దేవుడు ప్రామిస్ చేస్తాడు, నీకు సంతానాన్ని ఇస్తాను అని చేస్తాడు. కానీ ఆ ఇచ్చిన సంతానాన్ని ఇచ్చేయమంటాడు. అప్పుడు ఏబ్రహాం యాక్చువల్గా చెప్పాలి అంటే మనం హ్యూమన్ టర్మ్స్లో ఆలోచిస్తే, ఏంటి దేవుడే ప్రామిస్ చేసి మరి దేవుడే తీసుకుంటాడు ఏంటి, దేవుడు ఏంటి ఇట్లా చేస్తూ ఉన్నాడు అని మనం అనొచ్చు. అది ఒక పరీక్ష అనమాట. మనము క్విక్గా చూసుకుందాము. అది ఆదికాండము థింక్ 22 18వ వచనం.
ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసినానని యెహోవా సెలవిచ్చినాను. నీవు నా మాట వినినందున, బికాస్ యూ హ్యావ్ obeyed my voice, then God gave that blessing. కన్ఫర్మేషన్ అంతకుముందు కూడా ప్రామిస్ చేస్తాడు, కానీ ఎప్పుడైతే ఆ పరీక్షకుండా వెళ్తాడో అప్పుడు దేవుడు he will give the blessings. చివరిగా ఒక ప్రశ్న, దేవుని చిత్తం ఎందుకు మనం? వై డు వి నీడ్ గాడ్స్ విల్? దేవుడు యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు వచ్చినాడు కదా. సో వై డు వి నీడ్ గాడ్స్ విల్? మనకు దేవుడి చిత్తం ఏంటో చూసినాము, 2 things, ఒబీడియన్స్ గురించి చూసినాము, సబ్మిషన్ గురించి చూసినాము. ఫైనల్గా దేవుడి చిత్తం ఎందుకు? మనకు రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించు. తన కుమారుని స్వారూప్యంలో అవుటకు దేవుడు మనల్ని సృష్టించింది. ప్రతి ఒక్కరము మన డెస్టినేషన్, మన గోల్ హెవెన్ కాదు, యేసుక్రీస్తు. మనకు ఆదికాండంలో మనకు తెలిసిన వాక్యము, లార్డ్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఆ ఇమేజ్ రెస్టోర్ చేయడానికి యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు వచ్చినాడు. సో మన అల్టిమేట్ పర్పస్, ద అల్టిమేట్ గోల్, వై డు వి నీడ్, వై యూ హ్యావ్ టు బీ ఇన్ గాడ్స్ విల్. దేవుని చిత్తంలో మనం ఎందుకు ఉండాలి అంటే, ద అల్టిమేట్లీ వీ వుడ్ బీ కన్ఫార్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్, ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, ఇమేజ్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్. ఈ సాల్వేషన్ అనేది ఇట్స్ అ కంటిన్యూయల్ ప్రాసెస్. మనం ఒక్కసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇట్స్ నాట్ అ టికెట్ టు స్ట్రైట్ అవే హెవెన్, ఇట్స్ అ జర్నీ. ఇప్పుడు మనము ఒక ఇండియాకి వెళ్ళాలనుకుంటే టికెట్ కొంటాం కానీ మనం ఇక్కడే ఉంటాం, మనం డెస్టినేషన్కి వెళ్ళాం. వీ హ్యావ్ టు ట్రావెల్. సో దిస్ ఈస్ అ జర్నీ ఫ్రమ్ ఎర్త్ టు జీసస్, టు బికమ్ లైక్ జీసస్. తండ్రి మనల్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా చూస్తాడు. చూసినప్పుడు మనకు ఎలాంటి పాపం కానీ ఎలాంటిది ఏమి ఉండదు. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు బీ కన్ఫర్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. దట్ షుడ్ బి అవర్ అల్టిమేట్ పర్పస్. మనకు పౌలు భక్తుడు అంటాడు, గెలషియన్స్కి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలో అంటాడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. గెలషియన్కి రాసిన పత్రిక 20వ అధ్యాయము 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇంగ్లీష్లో చదువుతాను. I have been crucified with Christ, and it is no longer I who live, but Christ lives in me. And the life which I now live in the flesh, I live by faith in the Son of God who loved me and gave himself up for me. సో మనం మాట్లాడే ప్రతి మాట, మన వైఖరి, మన చూపు, మన క్రియ, ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నాలో జీవించాలి. నాలో ఎప్పుడు జీవిస్తాడంటే, నేను 100% ఇఫ్ ఐ డై దెన్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. నేను ఒకవేళ చనిపోకపోతే, చనిపోవడం అంటే ఏదో ఫిజికల్ కాదు, కానీ నేను ఇంతకుముందు అన్నాను కదా, డైయింగ్ టు సెల్ఫ్ అంటే ఆ క్రాస్ మన జీవితంలో స్పెసిఫిక్ ఏరియాలో రావాలి అంటే నేను చనిపోవాలి. నా సొంత చిత్తం కాదు. అది ఎప్పుడవుతుంది అంటే, when I have been crucified with Christ, Christ has resurrected, so it's no longer I who live, Christ lives in me. అల్టిమేట్గా పాల్ ఆయన లాస్ట్ స్టేజ్లో, లేదంటే ఆయన జీవితంలో లాస్ట్ ఒక మాట అంటాడు. అది 2వ తిమోతి 4వ అధ్యాయం, 2వ తిమోతి 4:7.
7. మంచి పోరాటం పోరాడుతుంది, నా పరువు కడముట్టించుతుంది, విశ్వాసం కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి తీయడం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించింది. Hallelujah. I have fought the good fight, I have finished the course, I have kept the faith. ప్రతి ఒక్కరూ at the end of our lives we should be able to say this. ఆ మార్గం అనేది ఇరుకు మార్గం ఉండొచ్చు, ఎన్నో కష్టాలు పొందొచ్చు, ఎన్నో శ్రమలు ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ ఆ హోప్ దాని కొరకు వీ హ్యావ్ టు వాక్ ఆ జర్నీలో, ఆ నేరో పాత్లో, ఆ ఇరుకు మార్గంలో మనం వెళ్తూ ఒక డెస్టినేషన్ వచ్చినప్పుడు ఇది మనం చెప్పగలుగుతాం. అది మన యొక్క టెస్ట్ మనీ ఉండాలి, లేదంటే అది మన యొక్క ట్యాగ్ లైన్ అంటారు కదా, అది ఉండాలి మనకు. ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద కోర్స్, ఐ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్. సో అప్పుడు దెన్ వీ విల్ బీ గ్లోరిఫైయింగ్ ద ఫాదర్. మన అల్టిమేట్ పర్పస్, దేవుడు ఇక్కడ ఎందుకు పుట్టించినాడు, ఎందుకు మనకు ఇక్కడ ఈ సమయాన్ని ఇచ్చినాడు అంటే, ఇక్కడికి న్యూజిలాండ్కి ఎందుకు వచ్చినామంటే దేవుని పర్పస్ ఉండొచ్చు. ఆయన పర్పస్ మనము ఉద్యోగం చేస్తూ ఉన్నా, లేదంటే స్కూల్కి వెళ్తా ఉన్నా, యూనికి వెళ్తా ఉన్నా కూడా దట్ షుడ్ బీ ది అల్టిమేట్ పర్పస్.